సోషల్ మీడియాలో జస్ట్ తల్లికి వందనం ఇస్తానన్నారు, ఏడాది దాటిపోతుంది, ఇప్పటి వరకు ఇవ్వలేదు. తల్లికి వందనం ఎక్కడ, లేదా పెట్టుబడి సాయం అందిస్తానన్నారు, అన్నదాత సుఖీభవ ఎక్కడ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే దాన్ని కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించారు. అంటే ఈ భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేదా? కనీసం మనం ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసే రైట్ కూడా మనకు ఉండదా? చంద్రబాబు నాయుడు గురించి నాకు బాగా తెలుసు. చంద్రబాబు నాయుడు 2017లో నా సోషల్ స్మగ్లర్స్ బుక్ సమస్య వచ్చినప్పుడు అక్కడ గాంధీ మైదాన్లో విజయవాడలో పెద్ద మీటింగ్ పెట్టడానికి అక్కడ దళితులు, ఆదివాసులు అందరూ ప్లాన్ చేసుకుంటే మొత్తం ఆంధ్ర పోలీసుల్ని 100 మందిని పంపి నన్ను ఇక్కడ హౌస్ అరెస్ట్ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు పోయినసారి ఏమనుకున్నారు, ఇక నేను రాను. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన కొంచెం సిచ్యువేషన్ మారింది. ఆ తర్వాత బీజేపీతో పొత్తు, ఇవన్నీ ఆయన మోడీని ఎవరు తిట్టినంత తిట్టినాడు కదా. తర్వాత పోయి మళ్ళా కాలేళ్ళు పట్టుకున్నాడు. జగన్ అట్లా చేయట్లేదు. జగన్ ఐ థింక్ కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువనో మరేందో తెలియదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, చంద్రబాబు నాయుడు విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సీ దట్ జగన్మోహన్ రెడ్డి విల్ నాట్ ఈవెన్ హిస్ పార్టీ విల్ నాట్ సర్వైవ్. ఆయనకి ఇప్పుడు కేంద్రం అందుబాటులో ఉంది. ఆ కేంద్రానికి వీళ్ళు అవసరం ఉన్నారు. అది మైనారిటీలో, అది కలిసి వచ్చిన అవసరం. కనుక జగన్మోహన్ రెడ్డికి ఆల్టర్నేటివ్ ఏంది అంటే, ఈ హ్యాస్ టు చేంజ్ హిస్ పొలిటికల్ ఫంక్షనింగ్. నేషనల్ లీడర్గా ఎదగాలి. నేషనల్ ఇమేజ్ని నువ్వు నేషనల్ పార్టీలతో చేరకు. కాంగ్రెస్తో నీకు ప్రాబ్లం ఉంటే రాహుల్ గాంధీతో చేరక, అది వేరే విషయం. బట్ యూ హ్యావ్ టు మేక్ ఏ నేషనల్ క్యాంపెయిన్.